శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెర లేని తేనీరు 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యెను. ఈ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండేడిది. తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుతా అనునవి చదువరులు జ్ఞాపకముంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథనెట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనెదరు. తలపైన పాగా గాని, పేటా కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుతీర్యము, మామూలుగా ధరించేది దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయి పెళ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబయ్యి ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమియూ వేసుకునేడివాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరము పైన ఏమియూ తొడిగేడివారు కారు. చేతి అందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా అహ్మద్ నగరు జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కాని నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగుల అందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును. కాని దాసగను యొక్క హరికథలు వినువారుల మనసులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరముగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణము ఇచ్చేదము. టానాలో ఉన్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడు ఉండెను. అతడు పేదవాడు. టానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను. నీ పేరున కలకండ పంచి పెట్టుదను. బాబా కృపచి చోల్కరు పరీక్షలో పాస్ అయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండననుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును కాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కరు కెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవాలని ఆతృత కలిగాను. కావున తన సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి
కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవి అనియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పెను. చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. పలుకలలోని భావమును గ్రహించిన వాడై చోల్కర్ మనసు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమైయుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనసునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించక పోటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పెనుద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చూపినచో వెంటనే రాత్రింబవలు మీ చెంత నేనుండదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్ర కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా పూజించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కరు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అని అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్గంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనములకై షిరిడి వచ్చిరి. అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను. కాని వాని గుర్రము ఆకలిచి ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజము పైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తుడు కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దీడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో నాడిరి. షిరిడి ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయు బహు చిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణము సమాప్తము.